యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్ర విలువి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం మామిడికాయతో 2 రకాల నిల్వ పచ్చళ్ళు చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఒకటి ఆవకాయ, అలాగే ఇంకొకటి కండ ఊరగాయ. 2 చాలా బాగుంటాయి. నేను చిత్తూరు కాయలతో చేస్తున్నాను గైస్. ఇలా చిత్తూరు కాయలు తీసుకోవాలి. తీసుకొని దీళ్ళను ఒక హాఫ్ అన్ అవర్ చల్లటి నీళ్ళలో నానేసి తర్వాత బాగా రుద్ది కడిగి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకొని ఇలా మనము దాంట్లో ఉన్న విత్తనాలు వేడి చేయాలి. ఆ విత్తనాలకు ఉన్న దానిని తోలుని అంతా ఇలా సపరేట్గా చేసుకోవాలి. ఇది కండ, ఆ విత్తనానికి ఉండే కండ మొత్తం ఇలా మనం సపరేట్గా చేసుకోవాలి. దీంతో మనం ఇప్పుడు ఊరగాయ చేయబోతున్నాం. ముఖ్యంగా ఇవి చేసేటప్పుడు చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలి చూడండి గైస్. ఎందుకంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, అందుకని మనము ఇలా శుభ్రంగా చేసుకుంటే నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనిలను కొలుద్దాము. నేను చిన్న కప్పు తీసుకున్నాను, ఎందుకంటే నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్న కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో ఈ కండ మొత్తము ఒక 4 కప్పులు అయింది గైస్. ఇలా 4 కప్పులు అయ్యింది మనకి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము మామిడికాయను కొలుచుకున్నామో అదే కప్పుతోనే 3/4 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను బ్రాండెడ్దే వేసుకుంటున్నాను. 3/4 కప్పు. చూడండి గైస్, ఇలా పోస్తుంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూను పసుపు, అలాగే ఉప్పు. ఈ ఊరగాయలు చేసేటప్పుడు మాత్రం క్వాలిటీవి తీసుకోండి గైస్. రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఉప్పు కానీ అలా క్వాలిటీవి తీసుకోవడం వల్ల మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉప్పు వేస్తున్నాము. మనం ఎంత కారం తీసుకున్నామో అంతకంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. అలాగే దాంట్లో సగము ఆవాల పొడి, ఆవాలు మిక్సీకి వేసుకొని ఇట్లా మెత్తగా పొడిగా చేసుకొని ఆవాల పొడి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. 1 స్పూన్ తీసుకొని దానికి తడి లేకుండా చూసుకొని కలుపుకోండి. కింద పోకుండా ఉండడానికని కలిపేటప్పుడు కింద నేను ఒక పేపర్ వేసుకున్నాను. ఇది ఒక గిన్నె అయినా పెట్టుకోవచ్చు. పేపర్ అయితే మనకి ఇంకా పడేయచ్చు గైస్, అందుకని నేను పేపర్ పెట్టుకున్నాను. మళ్ళీ అవి ఇవి కడుక్కోకుండా ఇలా చేయడం వల్ల మనకు పని కూడా సులువుగా అవుతుంది. చూడండి గైస్ ఎంత బాగుందో కలుపుతా ఉంటేనే. ఇలా కలుపుకున్న దాన్ని మనము ఒక 2 లేదా 3 రోజులు తర్వాత మళ్ళీ చూద్దాం. ఇలానే పెట్టేసేయాలి. ఇప్పుడు మనము ఆవకాయకు ఇలా పెద్దగా ఒప్పులు కట్ చేసుకోవాలి మామిడికాయను. ఎందుకంటే మనము కొంచెం లావగా కట్ చేసుకోవడం వల్ల మనకి మెత్తగా అవ్వవు మామిడికాయ ముక్కలు. దీన్ని కూడా ఒక గిన్నెతో కొలుచుకోవాలి. ఇది మా అమ్మమ్మ చేసేది గైస్. నేను ఇది ఫస్ట్ టైం చేయడము. ఈ ఆవకాయ మామిడికాయ ముక్కలు మనకి 3 కప్పులు అయ్యాయి. 3 కప్పులకి 1 కప్పు ఆవాల పొడి వేసుకోవాలి. ఆవాలు మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ చేస్తుండే గైస్. మేము సెలవులకి సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే తింటా ఉంటుంది గైస్. మా అమ్మ చేసేది కాదు ఇది మాత్రం. ఇలా వేసుకొని అలాగే
ఈ ఆవపిండి కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. నేను ఆల్రెడీ మామూలుగా నేను ప్రతి సంవత్సరం చేసే మామిడికాయ ఊరగాయ నిల్వ పచ్చడి ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను గైస్. డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి గైస్. అది కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసేది అదే. ఇవి మీకు చూపించడం కోసం మాత్రమే చేశాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం 3 days తర్వాత చూద్దాం గైస్. చూడండి గైస్, 3 రోజుల తర్వాత మీరు ఎప్పుడన్నా కలుపుకోండి. 3 రోజుల తర్వాత కలుపుకోండి మొత్తం. ఇది నేను రెగ్యులర్గా చేసేది. ఒక బాక్స్లో డబ్బాలు ఉంది కదా, దీంట్లోది నేను రెగ్యులర్గా చేసేది ఎప్పుడు. ఇదండి ఇప్పుడు మనం చేసుకున్నవి. ఇప్పుడు వీటన్నిటిని మనం కలుపుకుందాం. ఫస్ట్ ఆవకాయ చూడండి గైస్, ఎంత ఊట ఊదిందో మనకి. ఊట బాగా ఊడుతుంది. ఈ మూడింటిని కలుపుకుందాం. ఫస్ట్ ఆవకాయ కలుపుకుందాం, తర్వాత ఈ పెద్ద డబ్బాలోది కలిపేసుకుందాం. మనం కలుపుకునేటప్పుడు కూడా మనం కలుపుకునే దానిలోకి అదే ఒక సలాకి అన్న తీసుకోండి, స్పూన్ అన్న తీసుకోండి, గరిటె అన్న తీసుకోండి. దానిలకు అస్సలు తేమ అనేది ఉండకూడదు. ఇప్పుడైనా ఫస్ట్ కలిపేటప్పుడైనా కూడా బాగా తేమ అనేది లేకుండా ఉండే దానితో బాగా కలుపుకోవాలి గేస్. చూడండి గేస్, ఇది కూడా బాగా ఊట ఊదింది. ఇలా ఊరగాయల్ని ఊదబెట్టడానికి మనము జాడీలు అయినా తీసుకోవచ్చు, ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు తీసుకోవచ్చు, లేదంటే గ్లాస్ బాక్సులు అయినా తీసుకోవచ్చు. స్టీల్ మాత్రం తీసుకోవద్దు, చిలుము పడతాయి. చూడండి గేస్, ఇది కూడా చూడండి ఎంత బాగా ఊట ఊదిందో చూడండి. ఇది నేను రెగ్యులర్గా చేసేది. ఇది దీని వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి గేస్. ఇప్పుడు మనము ఇది కండ ఊరగాయ కలుపుకుందాం. కండ ఊరగాయ మాత్రం బాగా పీల్చి పడేసింది గైస్. ఊట చాలా తక్కువ ఉంది చూడండి గైస్. నేను ఈ రెండు చేయడం ఫస్ట్ టైం, కండది ఆవకాయది. చూడండి గైస్ ఎంత ఎర్రగా ఎంత బాగుందో. ఇలా 3 రకాలు ఊరగాయలు రెడీ గైస్. దీనిలోకి మనము పోపు పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పెట్టుకుంటాను గైస్. మీకు కావాలంటే ఇప్పుడు ఇట్లా దీనిలోకే పోపు పెట్టుకొని చేసుకోవచ్చు. అలానే వీడియో కూడా లెంత్ అవుతుందని నేను పోపు పెట్టుకునేది కూడా చూపించలేదు గైస్. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టేసుకుంటాను. చూడండి గైస్, మన ఆవకాయ, కండ ఊరగాయ, మన మామిడికాయ పికిల్ రెడీ గైస్. చూడండి గైస్, ఎంత సింపుల్గా ఎంత టేస్ట్గా ఉండే ఊరగాయలను మనం సులభంగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.